ప్రాయశ్చిత దినము. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సన్నిధికి వచ్చి తమ పాపాలకు పరిహారం చేయాలి. ఆ దినాన్ని వారు ప్రాయశ్చిత్త దినము అని చెప్పేవారు. ప్రాయశ్చిత్త దినములో ఎలా వారు పాపాలకు పరిహారం చేసేవారు? కరుణా ఫలకము మీద నెత్తురు చిలకరించడం వల్ల పాపాలకు పరిహారం జరిగేది. పాపాల నుంచి ప్రజలు విడుదల పొందేవారు. చూడండి, కరుణా ఫలకములో దేవుడు ఆశీనుడై ఉన్నారు. కరుణా పీఠం మీద దేవుని సాన్నిధ్యం ఉన్నది. ఆ కరుణా పీఠం మీద నెత్తురు చిలకరించబడినప్పుడు ప్రజలకు పాప క్షమాపణ లభించేది. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, యేసు ప్రభువే ఈ శిలాశ్చర్యం, యేసు ప్రభువే ఈ కరుణాపీఠము, యేసు ప్రభువే కరుణాపీఠము. ఆ రోజుల్లో కరుణాపీఠానికి రెండు అర్థాలు ఉన్నాయి. దేవుని సాన్నిధ్యానికి నిలయమైనటువంటి పవిత్ర స్థలం, దేవుని సాన్నిధ్యంలో పవిత్ర స్థలంలో జరిగే పాప పరిహార ప్రక్రియ. పౌలు గారు అంటున్నారు, ఇవి రెండు యేసు ప్రభువులో నెరవేరుతున్నాయి. చూడండి, మొట్టమొదటిగా దేవుని సాన్నిధ్యం యేసు ప్రభువులో ఉన్నది. దేవుని సాన్నిధ్యానికి నిలయం యేసు ప్రభువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనములు 21 నుంచి 23 వరకు మనం చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టము, ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పడం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలుచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. యేసు ఎవరు? దేవుడు మనతో ఉన్నాడు. అంటే ఆయన నందు దేవుని సాన్నిధ్యం ఉన్నది. ఏ విధముగా కరుణా పీఠము నందు దేవుని సాన్నిధ్యం నిలుచుకున్నదో అదే విధముగా యేసుక్రీస్తు నందు దేవుని సాన్నిధ్యం నిండుగా నిలిచి ఉన్నది. కాబట్టి పౌలు గారు అన్నారు, ఆయనే కరుణాపీఠము, ఆయనే కరుణాపీఠము.